అందరికీ నమస్కారం అండి. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అనతి కాలంలోనే విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చి దేశంలోనే ఆంధ్ర రాష్ట్రము విద్యా వ్యవస్థలో ముందంజలు నిలిచిన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి, అలాగే ఈ తాలీమ్ హునర్ పథకానికి ఆమోదం తెలిపిన పూజ్యులు గౌరవనీయులు పెద్దవారు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి, మరియు తన ఆలోచనను ఆచరణలో తీసుకొచ్చి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఆంధ్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గారైన షేక్ అబ్దుల్ అజీజ్ గారికి, మరియు ఈ వక్ఫ్ బోర్డులో నన్ను సభ్యునిగా పంపి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మన పొద్దుటూరు శాసనసభ్యులు గౌరవనీయులు పూజ్యులు వరదాల రెడ్డి గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేయాలా, పేద ముస్లిం ప్రజలకు పొద్దుటూరు పట్టణంలోని అనేక మందికి ఇది ఒక అవకాశంగా మారాలా, దీన్ని ప్రచారంలోకి తేవాలని వెంటనే స్పందించి ఈ కార్యక్రమాన్ని పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు అంజుమనే అహ్లే ఇస్లాం పొద్దుటూరు అధ్యక్షులు మా జనాబ్ బిఎస్ ముఖ్తార్ గారికి, ఇక్కడ కూర్చున్న మిత్రులు ఖలీల్ బాషా గారికి, తర్వాత జిలాన్ బాషా గారి తదితరులందరికీ, ఇక్కడికి వచ్చిన విలేకరుల మిత్రులందరికీ నా నమస్కారాలు. అలాగే ఈ మీడియా ద్వారా నా యొక్క సందేశాన్ని వింటున్న అశేష పేద ముస్లింలందరికీ, విద్యార్థులందరికీ నా నమస్కారాలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, మన రాష్ట్రంలోనే కాదు మన మొత్తం దేశంలో అత్యధిక వెనుకబడిన సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా వెనుకబడిన ఏదన్నా ఒక సామాజిక వర్గం ఉందంటే అది ముస్లిం సామాజిక వర్గం. మనకు ఈ మధ్యకాలంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్వే రిపోర్ట్స్ ప్రకారం కానీ, అంతకుముందు జరిగిన అనేక సర్వేస్లో కానీ వెనుకబడిన సామాజిక వర్గం మన ముస్లిం కమ్యూనిటీ. మరియు ఈ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఆర్టికల్ ప్రచురించేసింది. ఏమని? 10వ తరగతి తర్వాత అత్యధికంగా డ్రాప్అవుట్స్ అవుతున్న ఏదైనా కమ్యూనిటీ ఉందంటే అది ముస్లిం కమ్యూనిటీ. 10వ తరగతి తర్వాత 32% ముస్లిం పేద విద్యార్థులు ఈ 10th తర్వాత విద్యను ఆపేస్తున్నారు. కారణం ఆర్థిక పరిస్థితి. వాళ్ళకు హైయర్ స్టడీస్ పోయేదానికి స్తోమత లేక చదువులను ఆపేస్తున్నారు. మరి ఇవన్నీ మనసులో పెట్టుకొని మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు షేక్ అబ్దుల్ అజీజ్ గారు ఒక చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నారు. అదే తాలీమే హునర్. తాలీమే హునర్ అనేది ఈ పథకం కింద ఆల్రెడీ నెల్లూరు దగ్గర ఉండే కస్మూర్ దర్గాలో ఒక కుటుంబ మిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. దాంట్లో అత్యాధునికంగా శిక్షణ పొంది పూర్తి చేసిన వారికి వాళ్ళకు మోటరైజ్డ్ మిషన్స్ అందుబాటులో తెచ్చి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం కోసం, వాళ్ళకు ఉపాధి కోసం ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అదే తాలీమే హునర్ కింద ఈరోజు ఈ యొక్క విద్య గురించి 10వ తరగతి చదివిన పేద విద్యార్థులందరికీ ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీని యొక్క కండిషన్ ఏమంటే, ఎవరైతే 10వ తరగతిలో 75% అంతకు మించి మార్కులు తెచ్చుకున్నవారు, ఇప్పుడు స్టేట్ సిలబస్ అయితే 450 మార్కులు కట్ ఆఫ్ మార్కులు, సెంట్రల్ సిలబస్ అయితే ఇంకా 75% దాని తగ్గట్టుగా ఉంటుంది. ఈ విద్యార్థులందరికీ ఒక టాలెంట్ టెస్ట్ను ఈ నెల 17వ తేదీ నిర్వహిస్తారు. ఆ టాలెంట్ టెస్ట్లో ఎవరైతే అత్యధిక మార్కులతో మెరిట్ ద్వారా వస్తారో, మొదట మెరిట్ ప్రకారం 250 మంది విద్యార్థులను సెలెక్ట్ చేసి వారికి కార్పొరేట్ కళాశాలల్లో, ఇంటర్మీడియట్ కళాశాలల్లో, పూర్తిగా రెసిడెన్షియల్ కళాశాలల్లో 100% ఉచిత విద్యాభ్యాసం ఇస్తారు. ఒక ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనే కాకుండా దాంతోపాటు ఐఐటి, నీట్ మరియు ఎంసెట్ లాంటి ఈ ప్రవేశ పరీక్షలకు కూడా దాంట్లో ట్రైనింగ్ ఇప్పిస్తారనమాట. దానికి అయ్యే పూర్తి ఖర్చు రాష్ట్ర వక్ఫ్ బోర్డు భరాయిస్తుంది. ఈ సంవత్సరం 250 మంది విద్యార్థులు, నెక్స్ట్ ఇయర్ ఇంకొక 250 మంది విద్యార్థులు, ప్రతి ఇయర్ 500 మంది విద్యార్థులకు
వక్ఫ్ బోర్డు ద్వారా ఆర్థిక సాయం అందుతుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క డ్రాప్అవుట్స్ ముఖ్యంగా ముస్లిం మహిళలు అంటే విద్యార్థినులు ఎక్కువ మంది డ్రాప్అవుట్స్ అవుతున్నారు కాబట్టి ఎక్కువ శాతం 33% మహిళలకు రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది, అంటే అమ్మాయిలకు. సో దీన్ని నా యొక్క అభ్యర్థన ఏమంటే ఇది ఒక బహుత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వక్ఫ్ బోర్డు ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని వారు ఈ ఆన్లైన్లో దీని యొక్క వెబ్సైటు పొందుపడుతుంది. తర్వాత క్యూఆర్ కోడ్ కూడా పాంప్లెట్లలో ఉంది. దీన్ని స్కాన్ చేసిన ఎడల ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, లేదా వెబ్సైట్ సంబంధించి లింక్ కూడా దీంట్లో ఉంది. ఆ లింక్ ద్వారా అప్లికేషన్ ఫిల్అప్ చేసి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా మనవి. 12వ తేదీ కట్ ఆఫ్. నిన్న 6వ తేదీ ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది. 12వ తేదీ వరకు అప్లికేషన్స్ ఆన్లైన్లో పొందుపరిచి ఉంటారు. తర్వాత 13వ తేదీ నుంచి హాల్ టికెట్లను అందరికీ అందుబాటులోకి తెస్తారు. 17వ తేదీ ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి నా యొక్క అందరికీ విన్నపం ఏమంటే ప్రతి ఒక్కరూ వెంటనే త్వరితగతిన ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమరి విద్యార్థులు అందరికీ ఈ యొక్క సందేశాన్ని వాళ్ళకు తెలియపరిచి వెంటనే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేయాల్సిందిగా మనవి. మరి ముఖ్యంగా ఈ విద్యా అర్హత ఏమంటే ఎక్కువ మంది పేదరికం విద్యకు అడ్డు రాకూడదు అనేది కాన్సెప్ట్. కాబట్టి దీనిలో పేదరికం అంటే ఎకనామికలీ వీకర్గా ఉండేవాళ్ళు, తెల్ల వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు దీనికి అర్హులు. ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేదా వైట్ రేషన్ కార్డు కానీ ఉండాలి. ఇది పొందుపరచాలి ఆ వెబ్సైట్లో. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైనా సందేహాలు ఉంటే తమరు ఎప్పుడైనా నా ద్వారా కానీ మా వక్ఫ్ బోర్డు వాళ్ళ దీంట్లో అంతా సమాచారం పొందుపరిచింది పాంప్లెట్స్లో. ఈరోజు మధ్యాహ్నం కూడా అన్న ముక్తార్ అన్న గారి అంజుమన్ మహిళా ఇస్లాం ద్వారా అన్ని మసీదు కమిటీల్లో ఈరోజు ప్రచారం కూడా చేస్తారు. వాళ్ళ ద్వారా 20,000 మంది అందరు తెలియజేస్తారు. ఇది ఒక అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మరొకసారి అందరినీ నిర్ణయించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.